శ్రద్ధ ఉండాలి. టైంకి మనము ఏ టైంకి ఏం తినాలి అనేది అవగాహన ఉండాలి. అయితే మనము బాగుంటాము, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, నేటి వాళ్ళనే రేపటి పౌరులు. మన అంగన్వాడీ కేంద్రంలో చూసినట్టయితే విహెచ్ఎండి 1 రోజు కూడా మనం ఏం చేస్తున్నాము అని అంటే అందరినీ మదర్స్ని పిలుస్తున్నాము, పిల్లల్ని పిలుస్తున్నాము. పిల్లల బరువులు ఎత్తులు కూడా ఇవన్నీ ఉంటేనే వాళ్ళు రేపు హెల్తీగా ఉంటారు. తర్వాత మనకు 1000 డేస్ ఇంపార్టెంట్ కూడా అనుకుంటున్నాము. ఒక గర్భిణీస్ని పెంచే వరకు కూడా చాలా డేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే కూడా చాలా కేర్ఫుల్గా వాళ్ళకి సరైన పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళని సరిగా మనం పెంచడానికి తల్లులు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, బాధ్యతగా ఉండాలమ్మా. పేరెంట్స్ ఇద్దరు కూడా మదర్ అండ్ ఫాదర్. ఎందుకనంటే బ్రెయిన్ డెవలప్మెంట్ 95% ఆఫ్ ది బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. మనకి జీవిత కాలంలో ఉండే అంత మనకి ఎంత అవసరమో అది 2 years లోపలే 95% బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఆ 1000 డేస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అట్లాగే మన అంగన్వాడీ సెంటర్లో బరువులు ఎత్తులు తీస్తున్నాం. శాన్ మ్యామ్ పిల్లలు అంటున్నాం. శాన్ మ్యాము SUW MUW. ఇప్పుడు ఈ మంత్లో మనం ఏం చేస్తున్నాం అనంటే మన ఆశాస్, ANMs, డాక్టర్స్ వాళ్ళందరి చేత కూడా మనము స్క్రీనింగ్ చేయిస్తున్నాం. డాక్టర్ గారి చేత స్క్రీనింగ్ చేయిస్తున్నాం. ఎవరైతే శాన్ మ్యాన్లో ఉన్న పిల్లల లిస్టులు తీసుకొని ఆ మదర్స్ని ఆ డాక్టర్ దగ్గరికి పంపించి స్క్రీనింగ్ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఆ బిడ్డలు ఫస్ట్ స్క్రీనింగ్ కంటే ముందు శాన్లో మ్యాన్లో ఉన్న పిల్లలకు మన అంగన్వాడీ సెంటర్లోనే ఆకలి పరీక్ష అనేది నిర్వహిస్తారు. ఆకలి పరీక్ష నిర్వహించిన తర్వాత